ఆ రమేష్ గారు ఊళ్ళో ఉంటే మనకు అసలు ఈ ప్రాబ్లం వచ్చేదే కాదు. వాడు ఈ రోజే ఊళ్ళోకి వచ్చాడని తెలిసిందిరా. అవునా? అయితే నేను వెంటనే వెళ్ళి వాడిని కలుస్తాను. వీళ్ళని తెమ్మనరా, త్వరలో ఇచ్చేద్దాం. ఏంట్రా ఇచ్చేది? వాడు నీ దగ్గర సహాయం పొందినవాడే కదా, మనం అడిగితే తప్పకుండా సహాయం చేస్తాడు. అదిగోరా బస్ స్టాప్, నువ్వు ఆపు చేసి చెప్తాను. ఆపు, నేను వెంటనే వెళ్ళి వాడిని కలుస్తాను. నువ్వు ఈ డబ్బు తీసుకుని హాస్పిటల్కి వెళ్ళు. ఇదిగో నేను వాడిని కలిసి వస్తాను. సరే. రమేష్, 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 ఓకే మెల్లగా రామా. రావద్దు రావద్దు, జాగ్రత్త రామా. ఎలా ఉంది డాక్టర్? ప్రాణానికేం ప్రమాదం లేదు, బట్ స్పైనల్ ఇంజరీ కాబట్టి వెంటనే ఆపరేషన్ చేయాలి. లేకపోతే నడుం కింది వరకు అంతా చచ్చుబడి అతని లైఫ్ లో నడవలేడు. బాబు, నా బిడ్డ వాడు కాళ్ళు లేకుండా బతకలేడయ్యా. అలా జరగడానికి వీలేదు డాక్టర్. మీరు ఏమైనా సరే అతను కాపాడాలి ప్లీజ్. కానీ ఆపరేషన్కి చాలా డబ్బు ఖర్చు అవుతుంది. ఆ డబ్బు మీరు ఏర్పాటు చేస్తే. ఎవరిస్తారు బాబు అంత డబ్బు? ఏ ఆధారం లేని దాన్ని నాకెవరిస్తారయ్యా? డాక్టర్, ఆ డబ్బు నేను ఇస్తాను. ప్లీజ్ ముందు ఆపరేషన్ చేయించండి. ఇది ఉంచమ్మా. మీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేను బాబు. బలే గోపికేం కాదమ్మా, ఉంటాను. Excuse me. Yes, madam. I would like to pay 50,000 advance. Okay. Pay Rakshaya. Okay, madam. శాంతి, తెచ్చిన డబ్బంతా 6 years. గోపి లేడు, అదే Initial? R. డాన్సర్ గోపి. Pardon me? తను ప్రాణం పోయే పరిస్థితిలో ఉంటే వాళ్ళ అమ్మగారు అడిగేసరికి కాదానికి ఇచ్చేశాను. మనకేం ప్రాబ్లం లేదు. ఇంకా అక్షయ ఆపరేషన్కి 5 రోజులు టైం ఉంది కదా, ఈలోగా ఏదో రకంగా నేను డబ్బు సర్దేస్తాను. అయినా శాంతి, ప్రాణాలు ఇచ్చే ఫ్రెండ్స్ నాకు బోల్డంత మంది ఉన్నారు, ఎవరిని అడిగినా కాదన్నారు. పైగా రమేష్ కూడా ఊరి నుంచి వచ్చేసాడంట. ప్రసాద్ డబ్బు తీసుకురావడానికి అక్కడికే వెళ్ళాడు. ఈ పాటికి వచ్చేస్తుంటాడు. అదిగో వచ్చేసాడు. ఏంట్రా రమేష్ ఏమన్నాడు? ఇచ్చాడా? ఆ రమేష్ గాడు మోసం చేశాడు రా. ఏంట్రా నువ్వు అనేది? ఆ శేషుగాడికి సహాయం చేయడానికి అప్పట్లో నువ్వు వాడికి సంతకాలు పెట్టావా? వాడు డబ్బు కట్టలేదని నీ ఆస్తి మొత్తం జప్తు చేశారా? నిజానికి ఆ డబ్బంతా నిన్ను మోసం చేసి ఆ రమేష్ గాడే కొట్టేశాడు రా. వాడిని నమ్మి వాడికి నువ్వు సంతకాలు పెట్టి నువ్వేమో ఉన్న ఆస్తినంతా పోగొట్టుకున్నావా? నీ డబ్బు కొట్టేసి వాడు కోటీశ్వరుడై ఇంకో కోటీశ్వరుడి కూతురుతో ఇప్పుడు నిశ్చితార్థం పెట్టుకుని పెద్ద పార్టీ చేసుకుంటున్నాడు రా. ఎక్కడికి రా? నువ్వు ఇక్కడే శాంతికి తోడుగా ఉన్నావు. డిఐజీ గారి కూతుర్నే పెళ్లి చేసుకుంటున్నాడంటే మనోడు సామాన్యుడు కదరోయ్. రండి. అసలు ఏంది రమేష్? రాజ్ ఏమిటి ఇదంతా? నీకు చెప్పలేదు కదా, ఇవాళ నన్ను ఇస్తారా? నన్ను ఎందుకు మోసం చేశావు? ఫ్రెండ్ పిలవలేదని. ఎక్స్క్యూజ్ మీ, ఎలాగూ ఫంక్షన్కి వచ్చావు కదా, డిన్నర్ చేసి వెళ్ళు. రాయ్, స్నేహమే జీవితం అనుకున్నాను. ఎక్స్క్యూజ్ మీ, అలా అనుకుని అన్నీ పోగొట్టుకున్నాను. ఇప్పుడు నా కన్నబిడ్డ ట్రీట్మెంట్కి డబ్బులు లేక ఆసుపత్రిలో పడను దానికంటే ఒక స్నేహితుడిగా నువ్వు నాకు చేసిన మోసమే నన్ను ఎక్కువ బాధిస్తుంది. రాజ్,
అల్లుడు గారు ఎనీ ప్రాబ్లం? అబ్బే ఏం లేదు మా గారు, వాళ్ళ అమ్మాయికి ఏదో ఒంట్లో బాగాలేదని హాస్పిటల్లో చేర్చారట. టైం కానీ టైంలో వచ్చి డబ్బులు అడుగుతున్నాడు. నేను మేనేజ్ చేస్తానండి, యూ క్యారీ ఆన్. ఓకే. విన్నావుగా, తర్వాత కనిపించు. నీకు కావాల్సిన డబ్బు నీ మోహన పడేస్తాను. దాంతో నీ కూతురికి ట్రీట్మెంట్ ఇప్పించుకోపో. నా దగ్గర డబ్బులు కాజేసి ఇప్పుడు నాకు ముష్టి పడేస్తానంటావా? డబ్బు తీసుకుని ఎస్ఐ గారు, నన్ను వదిలిపెట్టండి. నా బిడ్డ హాస్పిటల్లో చావుబతుల మధ్య ఉంది. ప్లీజ్. డిఐజీ గారు అల్లుని కొడతావరా? నువ్వు అరిచి పెట్టినా కూడా నేను వదలను. అంత మాట్లాడకండి, నన్ను నమ్మండి, మీకు దండం పెడతాను. ప్లీజ్ షట్ అప్. మై గాడ్. అక్షయ, ఇంతవరకు రాలేదంటే ఏం జరిగిందోనమ్మా? నేను వెళ్ళి చూసొస్తాను. అక్షయ ఏమైందమ్మా? సిస్టర్, సిస్టర్ ఏమైంది? డాక్టర్ గారు, పాపకు ఊపిరాటం లేదు. అక్షయ, అక్షయ. డాడీ, డాడీ వచ్చేస్తారమ్మా, డాడీ వచ్చేస్తారు. డోంట్ వరీ, డోంట్ వరీ. డాడీ, డాడీ. డాడీ, డాక్టర్. ఒక్కసారి డాడీని పిలువు మమ్మీ. ఏంటమ్మా? అక్షయ, డాడీ, డాడీ.
పాప ఫాదర్ని. సార్ పాప చనిపోయింది. అఖి, రే డాడీ వచ్చాడులేమ్మా, లేగరా. పాప మాకిది మామూలేరా. ఐఎమ్ సారీ కన్నా, రాత్రి రాలేకపోయాను. నాన్న లేకరా. ఇక పాప మనకి లేదురా. అఖి లేమ్మా, మిక్కి మోజిస్తాను లేరా. ఐస్ క్రీమ్ అరే అఖి. రాజ్ నో నో. అఖి, రే నువ్వు లేవమని చెప్పురా. నువ్వు లేవమని. దూరంగా పోకి దొరకనంతగా, తిరిగొచ్చే దారి తెలియనంతగా, దూరంగా పోకి దొరకనంతగా, తిరిగొచ్చే దారి తెలియనంతగా, భూమాత ఒడి చేరి నా భారం దించావా, చూస్తూనే చేసారి ఎదకోతే పెంచావా, నీ డాడీ రెక్కలు విరిచావా, మెట్టింటికి పంపేదాకాగలేక మట్టింటికి వెళ్ళిపోయావా శాశ్వతంగా. కొట్టే పాపాయి రాని రాదని తెలిసాక, కథలన్నీ కంచికి పోవా చిన్నబోయి, పడుకోవేమంటూ ఎప్పుడైనా నిన్ను కసిరానా, అయితే చూడంటూ అలిగావా నా పసికోనా, ఏనాడు లేవను అంటూ పడుకుంటున్నావా, నూరేళ్ల నిద్రతోని రెప్పలు మూసావా. నా కూతుర్ని నువ్వే చంపేశావు. నా కూతురు డబ్బులు లేక చనిపోలేదు, వైద్యం అందక చనిపోలేదు,
కేవలం తండ్రి అనే మాటకు అర్థం తెలియని ఓ రాత్రి మనిషి వల్ల డాడీ డాడీ అంటూ కనిపోసింది. శాంతి, మధ్యలో ఎందులా మాట్లాడుకో. పాప నా ప్రాణం. అలాంటిది నేను నువ్వే చెప్పేశావు. ఏ క్షణం బ్యాంకులో దానికోసం దాచిపెట్టిన డబ్బుని మీ స్నేహితుడికి ఇచ్చావో ఆ క్షణంలోనే చచ్చిపోయింది. లోకానికి నువ్వు ధర్మమూర్తి, దానకరుణుడు కావచ్చు, కానీ నాకు మాత్రం నువ్వు నా బిడ్డని చంపిన హంతకుడివి. పేగు తెచ్చుకు పుట్టిన నా బిడ్డ అన్నీ తెచ్చుకుపోయిన ఆ క్షణంలోనే మన మధ్య ఉన్న బంధం కూడా తెగిపోయింది. ఈ రోజు నుంచి నీకు నాకు ఏ సంబంధం లేదు. భార్యగా నేను కోరుకున్నది నా బిడ్డను నాకు దక్కించమని. అది కూడా చేయలేకపోయావు. ఎంతో మందికి ఎన్నో చేసిన నువ్వు ఇప్పుడు నాకొక్క సాయం చేస్తే చాలు. జీవితంలో ఇక నన్ను ఎప్పుడు కలుసుకోవద్దు. అది నాకు నువ్వు చేసే సాయం.